ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు తెలియజేశారు. అమెరికా వెళ్లిన దర్యాప్తు అధికారితో టచ్లో ఉన్నానని చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ రావు కోర్టు దృష్టికి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు తెలియజేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. తనకు బెయిల్ కావాలని చెప్పి కూడా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా తనకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తాను 60 సంవత్సరాల వయసు, ప్రస్తుతానికి అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాను. ప్రస్తుతానికి చికిత్స నిమిత్తం అటు అమెరికా రావడం జరిగింది. అయితే ఏ పార్టీతో, రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ తనకి ఈ కేసులో ఇరికించారు. అయితే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పుడు కూడా ఈ కేసు సంబంధించిన విచారణ అధికారులతో తాను ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మెయిల్లో టచ్ లో ఉన్నాను, ఫోన్ లో మాట్లాడుతున్నాను. అయితే అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నాను తప్పించి ఎక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఫర్దర్ విచారణకు సంబంధించి కూడా ఫర్దర్ విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫర్దర్ విచారణ కూడా తాను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయను అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా అటు కోర్టును ప్రభాకర్ ఆశ్రయించాడు. అయితే కేసును విచారణ స్వీకరించి తదుపరి విచారణ కోసం కూడా వాయిదా వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.